హాయ్ ఆల్ టుడే సండే రొటీన్ వ్లాగ్ చేస్తున్నా. డే కోకోనట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. కోకోనట్ వాటర్ హెల్త్కి చాలా మంచిది కదా. దాని తర్వాత రాగి జావ చేస్తున్నాను. ఓవర్ నైట్ సోక్ చేశాను. ఈ రాగి జావలో ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటాయి కదా, ఇది కూడా హెల్త్కి చాలా మంచిదని తాగుతున్నాను. ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇది కూడా తాగితే చాలా మంచిదని తాగుతున్నాను. మీరు కూడా తాగుతున్నారా? కమెంట్లో చెప్పేయండి తాగుతున్నారా లేదా అని. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కప్స్లోకి తీసుకున్నాను. నాకు మా వారికి 2 కప్స్లో ఫిల్ చేసుకొని దానికోసం గార్నిషింగ్గా పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. ఇది మెగ్నీషియం అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. తీసుకుంటే మీరు కూడా తాగుతున్నారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అట్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మా వారికి వేసి ఇచ్చాను, తర్వాత నాకు వేస్తున్నాను. బయట టిఫిన్స్ కన్నా ఈ రోజుల్లో ఇంట్లో టిఫిన్సే కదా చాలా మంచిది. హెల్త్ కాన్షియస్ చాలా ఉండాలి. హెల్త్ బాగుంటే కదా మనం బాగుంటాం. టిఫిన్ తిన్న తర్వాత కొంతమందికి బాడీ ఓవర్ హీట్ అవుతుంది కదా, అది అవ్వకుండా ఉండడానికి ఒక గ్లాస్ గంజి కానీ లేదు అంటే బటర్ మిల్క్ కానీ తాగితే బాగుంటుంది. ఇలా నా అట్లు వేయడం పూర్తయింది. దాని తర్వాత నేను పల్లీ చట్నీతో తింటున్నాను. ఇలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. దాని తర్వాత మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ముందుగా మసాలా వేయాలి, అది వేగిన తర్వాత ఆనియన్ వేయాలి, మిర్చి వేయాలి. ఇది ఒక 3 minutes అలా వేగిన తర్వాత మనం ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయాలి. టమాటోని ఒక 4 minutes అలాగ మగ్గించి దీని తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకుని ఉంచుకున్న మటన్ని బాగా వేయాలి. వేయించిన తర్వాత బాగా కలపాలి. అది అలాగ ఒక 15 minutes వరకు మగ్గాలి. అలా కలుపుతూ చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. దీని తర్వాత మూత పెట్టాలి. మధ్యలో మనం చూస్తూ కలుపుతూ ఉండాలి. కూర మాడిపోకుండా మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. దీంతో మన మటన్ చక్కగా ఉడికింది. మటన్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ ఇంకా బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లంచ్ రెడీ అయిపోయింది గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.